ఏలూరు జిల్లా చింతలపూడిలో తెదేపా నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని ఎంపీడీఓ రాటలకు వినతి పత్రాన్ని అందజేశారు. వైకాపా నేతలు పింఛన్ ఆలస్యం తెదేపా వల్లే అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తెదేపా నాయకులు కార్యకర్తలు అడ్డుకుని నిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి నిజం లేదు. కేవలం వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి ఇటువంటి కుంటి సాగులు చెప్తున్నారు. మరి నిధులు ఉంటే మరి ఎందుకు ఇవ్వడం లేదు అనేది కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే. దీంట్లో ఎటువంటి సత్యం లేదు. వైసీపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకనే మరి పెన్షన్ సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. మరి ఎక్కడ కూడా మరి వాలంటీర్స్, వైసీపీ సంబంధించిన వాలంటీర్స్ కనుక ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో వారు డైరెక్ట్గా బెనిఫిషరీస్తో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, పెన్షన్స్ విషయంలో కానివ్వండి, వారు కనుక ఇన్వాల్వ్ అయితే మాత్రం దీని విషయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఎవిడెన్స్ రూపంలో మేమంతా కూడా సమర్పించి మరి తగిన చర్యలు మేము తీసుకున్నామని చెప్తున్నాము. మరొకసారి ఈ రోజున చింతలపూడి ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చినందుకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చేది, గెలిచేది సైకిలే. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఆంధ్రప్రదేశ్కి. మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళడం ముమ్మాటికి జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానం లేవు. అందరూ కూడా మీరు ఆలోచించి ఓటేసి సైకిల్ మీద వేసి నన్ను భారీ మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించాలని కోరుతున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా తాను అసెంబ్లీకి వెళ్ళి మరి గలం విప్పే మనిషిలాగా ప్రజల పక్షాన ఉంటారు. కాబట్టి అందరూ నమ్మి మరి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి.